ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మన సమయం చాలా విలువైంది. సో సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం ఏం చేయబోతున్నామంటే, మరాఠా హిస్టరీ నుంచి ప్రశ్నలు అడిగేటప్పుడు ఎగ్జామినర్ మైండ్సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎక్కడ ట్రాప్ చేస్తారు అనేది డీకోడ్ చేద్దాం. సరేనా? స్టార్ట్ చేద్దాం. ఇది మన గేమ్ ప్లాన్. ముందుగా ఎగ్జామినర్ బ్లూ ప్రింట్ ఏంటో అర్థం చేసుకుంటాం. తర్వాత శివాజీకి సంబంధించిన కాలక్రమం, పర్సనాలిటీ ట్రాప్స్ ఏంటి, పీష్వాల టైంలో పవర్ ఎలా షిఫ్ట్ అయ్యింది, అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, చివరిగా మీ ర్యాంకును డిసైడ్ చేసే ఆ చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ప్రతి ట్రాప్ను ఛేదించడమే మన లక్ష్యం. రైట్, ఇప్పుడు దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఈ డేటా చూడండి. ఇది మనకి ఏం చెప్తోంది? గతంలో వచ్చిన ప్రశ్నలను గమనిస్తే 23 ప్రశ్నలు రైజ్ ఆఫ్ మరాఠా పవర్ మీదనే ఫోకస్ చేశాయి. అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే మన ఫోకస్ ఎక్కడ ఉండాలో క్లియర్గా తెలుస్తోంది కదా. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏరియా ఏది అంటే అడ్మినిస్ట్రేషన్. కేవలం తేదీలు బట్టి పట్టడం కాదు, అష్టప్రధానంటే ఏంటి, వాళ్ళ రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉండేది, ఇవి అర్థం చేసుకోవాలి. అసలైన మార్కులు అక్కడే ఉన్నాయి. సరే, మన మొదటి సెక్షన్ ఛత్రపతి శివాజీ. ఇక్కడ చూద్దాం. చాలా సింపుల్గా కనిపించే టైమ్లైన్స్ని, బయోగ్రాఫికల్ డేటాను ఉపయోగించి ఎగ్జామినర్ ఎంత కఠినమైన ప్రశ్నలు తయారు చేస్తాడో. ఇక్కడ కొన్ని కామన్ ట్రాప్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. మొదటిది పట్టాభిషేకం, సంవత్సరం 1674, ప్రదేశం రాయ్గఢ్. ఈ రెండింటినీ లాక్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో వీటిని అటుదిటు ఇటుదటు మార్చి అడుగుతారు. ఇక రెండో ట్రాప్, గురువుల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాదాజీ కొండదేవ్, ఈయన పొలిటికల్ అండ్ మిలిటరీ గురువు. అదే సమర్థ రామదాస్ అయితే ఆయన స్పిరిచువల్ గురువు. ఈ తేడా గుర్తుండాలి. ఇప్పుడు ఈ టైమ్లైన్ను చూడండి. ఇక్కడ మీకోసం ఒక చీట్ కోడ్ చెప్తాను. బీజాపూర్తో జరిగిన యుద్ధాలు, ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ను ఓడించడం, అంటే 1659. ఇది మొఘల్స్తో చేసుకున్న పురందర్ ఒప్పందం, అంటే 1665 కంటే ముందే జరిగింది. క్రోనాలజికల్ ఆర్డర్ ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ పాయింట్ చాలా కీలకం. ఫస్ట్ బీజాపూర్, తర్వాత మొఘల్స్. ఓకేనా? ఇక శివాజీ వారసుల విషయానికి వస్తే తారాబాయి పేరు చాలా ఇంపార్టెంట్. 1700 నుంచి 1707 వరకు మొఘలులపై పోరాటానికి ఈవిడే నాయకత్వం వహించింది. ఇక్కడొక కాజ్ అండ్ ఎఫెక్ట్ ట్రాప్ ఉంది చూడండి. మొఘలులు సాహుని ఎప్పుడైతే విడుదల చేశారో ఆ సంఘటనే నేరుగా ఖేడా యుద్ధానికి, అంటే 1707లో జరిగిన అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ కనెక్షన్ మిస్ అవ్వద్దు. సరే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మరాఠా సామ్రాజ్యంలో జరిగిన ఒక పెద్ద కాన్సెప్చువల్ చేంజ్ని బేస్ చేసుకుని ఆ కష్టమైన అసర్షన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు ఎలా ఫ్రేమ్ చేస్తారో చూద్దాం. సంగోలా ఒప్పందం 1750. ఇదొక టర్నింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఒప్పందంతో ఛత్రపతి కేవలం పేరుకే రాజుగా మిగిలిపోయారు. అసలైన అధికారం మొత్తం పీష్వా చేతుల్లోకి వెళ్ళింది. సింపుల్గా చెప్పాలంటే పవర్ సెంటర్ రాయగఢ్ నుంచి పూణేకి షిఫ్ట్ అయిపోయింది. ఇలాంటి ఏఆర్ ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, అసర్షన్ ఏ నిజమా కాదా చెక్ చేయండి. సెకండ్ స్టెప్, రీజన్ ఆర్ నిజమా కాదా చెక్ చేయండి. ఇక మూడోది చాలా ముఖ్యమైన స్టెప్, ఆ రీజన్ ఆర్ అసర్షన్ ఏకి సరైన వివరణ అవుతుందా లేదా అని చూడాలి. ఈ కేసులో 2 స్టేట్మెంట్సు నిజమే, ఇంకా ఆర్ అనేది ఏకి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నల ఏరియాలోకి వెళ్దాం. ఇక్కడ ఎగ్జామినర్ మన నాలెడ్జ్ని చాలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. ఏ మంత్రికి ఏ బాధ్యత ఉంది, ఏ పదానికి అర్థం ఏంటి అనేది పక్కాగా తెలిసుండాలి. ఇది చాలా ప్రమాదకరమైన ఏరియా. ఒకవేళ ఈ సెషన్ మొత్తం నుంచి ఒక్క స్లైడ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఇదే అయ్యుండాలి. అష్టప్రధాన్ వ్యవస్థ, వాళ్ల విధులు, దీనిమీద ప్రశ్న రాకుండా ఉండటం చాలా అరుదు. ఇదిగోండి, ఎగ్జామినర్కి అత్యంత ఇష్టమైన ట్రాప్ ఇదే. సుమంత్ అంటే ఫారెన్ అఫైర్స్, అమాత్య అంటే ఫైనాన్స్. కానీ పరీక్షలో ఈ రెండింటి విధులను కావాలనే తారుమారు చేసిస్తారు. దీన్ని మీ మైండ్లో లాక్ చేసేయండి. సుమంత్ విదేశీ వ్యవహారాలు, అమాత్య ఆర్థిక వ్యవహారాలు. అస్సలు మర్చిపోవద్దు. ఒక్కటే కాదు, ఈ స్లైడ్లో ఇంకా కొన్ని మ్యాచింగ్ ట్రాప్స్ ఉన్నాయి. ఉదాహరణకి మిలిటరీలో బార్గిర్ అంటే ప్రభుత్వమే ఆయుధాలిచ్చే సైనికులు, సిలేదార్ అంటే సొంతంగా ఆయుధాలు సమకూర్చుకునేవాళ్లు. ఈ తేడా తెలియాలి. అలాగే రెవెన్యూలో చౌద్ అనేది ఒక రక్షణ పన్ను, సర్దేశ్ముఖి అనేది రాజ్కి కట్టే కప్పం. రెండూ ఒకటి కాదు. ఈ తేడాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సరే, మనం ఇప్పుడు ఫైనల్ లెవెల్కొచ్చాం. ఇక్కడే టాప్ ర్యాంకర్స్కి మిగతా వాళ్లకి మధ్య తేడా తెలుస్తుంది. ఇవి చాలా చిన్న చిన్న వివరాలు, కానీ ఇవే స్ట్రెయిట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా వస్తాయి. ఉదాహరణకి భవానీ
ఏంటిది? ఇది ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఖడ్గం పేరు. చూసారా? ఇది పర్సనాలిటీ బేస్డ్ మైక్రోఫాక్ట్. సింపుల్గా ఉంటుంది, కానీ తెలిసి ఉండాలి. ఇంకో పదం చూడండి, షరంజామీ వ్యవస్థ. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన పదం నాన్ హెరిడిటరీ. అంటే ఇది సైనిక సేవ చేసినందుకు ఇచ్చే భూమి, కానీ వారసత్వంగా రాదు. ఈ యొక్క చిన్న తేడా చాలా ముఖ్యం. ఇది చాలా సూక్ష్మమైన ట్రాప్. రూకా వర్సెస్ రూపాయ. ఇక్కడ కాయిన్ ఏ మెటల్తో తయారు చేశారు అని అడుగుతారు. రుకా అనేది రాగి నాణెం, రూపాయ అనేది వెండి నాణెం. ఇంకో విషయమేంటంటే, ఈ రూపాయ అనేది శివాజీ రాజ్యంలో ముద్రించబడలేదు. ఇది చాలా స్పెసిఫిక్ డీటెయిల్. ఇక ముగింపు దశకు వచ్చాం. ఫైనల్ రివ్యూలో మనం సామ్రాజ్యం వికేంద్రీకరణకు దారితీసిన ఆ కీలకమైన సంఘటన, అంటే 3వ పానిపట్ యుద్ధం, ఆ తర్వాత ఏం జరిగిందో దానిమీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ని సరిదిద్దుకుందాం. పానిపట్ యుద్ధం మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేయలేదు, అది కేవలం వాళ్ళని వికేంద్రీకరించింది. అంటే ఒకే గొడుగు కింద ఉన్న సామ్రాజ్యం సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లేలుగా ఒక సమాఖ్యగా విడిపోయింది. చివరికి బ్రిటిష్ వాళ్ళు కూల్చింది ఈ సమాఖ్యనే గాని ఏక సామ్రాజ్యాన్ని కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ పాయింట్సు, ఈ ట్రాప్స్ అన్నింటినీ ఒక 2 సార్లు రివైజ్ చేయండి. మీ ప్రిపరేషన్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.